ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి, ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మానికి కట్టుబడే వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారము అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయనే విషయం మీకు అందరు తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు మేషరాశి 16.4 డిగ్రీస్లో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను నేను. ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పని చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల. అంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 10 ఏళ్ళ చదవండి. చదివి దానితో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? 2025 ఆగస్టు మాసంలో మొదటి వారం యావరేజ్, రెండవ వారం అద్భుతం, మూడో వారం యావరేజ్, 4వ వారంలో కాస్త కిరికిరి ఉందండి. మొదటి 3 రోజులు అస్తవ్యస్తంగా ఉంటుంది 4వ వారంలో. తదుపరి 3 రోజులు చాలా మంచి సౌఖ్యవంతమైనటువంటి జీవనం, కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. కాబట్టి 4వ వారంలో మొదటి 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు కిల్లి గజ్జాలకి, ఈ గిల్లి కజ్జాలు అంటారు కదా, గిల్లి కజ్జాలు, వాటికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. పనికి మాల వ్యక్తులతో పరిహాసం పనికిరాదు. 1వ వారం 3వ వారంలో సామాన్య ఫలితాలు, కాస్త శ్రమాధిక్యత, పెద్దల మాట వినడం మంచిది. అందుకే అంటారు కదా, పెద్దల మాట సద్దిమూట అంటారు. కాబట్టి పెద్దల మాట వినండి. అనవసర ప్రేమ కలాపాలు దూరంగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షలు మీరు రాయండి, తప్పక ఉత్తీర్ణత సాధిస్తారు. బెటర్ పర్సెంటేజ్ కోసం ఇంకా 4 గంటలు కష్టపడండి, బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. కానీ 2వ వారంలో మీరు ఊహించని విజయాలు, ధనధాన్య వృద్ధి, ఏమో 2వ వారంలో మీకు లాటరీల వల్ల 10 కోట్లు రావచ్చు, 5 కోట్లు రావచ్చు, 2 కోట్లు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు. కానీ ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. లోన్ సౌకర్యం సునాయాసంగా వస్తుంది. ఆరోగ్య లాభం అద్భుతం, ఆనందకరమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పదవి లభిస్తుంది. కాబట్టి మంత్రి పదవి అని ఎక్స్పెక్ట్ చేయకండి. రాజకీయ రంగంలో మీకు ఒక పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం, నియోజకవర్గంలో ప్రజల చేత మిమ్మల్ని మీరు గౌరవించుకోగలిగే అవకాశం, మీ పడ్డ శ్రమకి గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం వల్ల వేడుక కోసము సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభం ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. కాస్త వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా, జాగ్రత్తగా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకున్నటువంటి చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం, ఎందుకంటే 4వ వారంలో మొదటి 3 రోజులు మీకు కాస్త ఇబ్బంది. ఆ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని మానుకోండి, పగటిపూట మాత్రమే ప్రయాణం చేయకండి. తగుదనమని చెప్పి అనవసరంగా ఇతరులకి సలహాలు ఇవ్వకండి. అలాగే 2వ వారంలో మీకు అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డు బావులతో వారికి కూడా అనుకూలత. విదేశాలకు వెళ్ళాలనుకుంటే 2వ వారం ప్రయత్నం చేయండి. 2వ వారం టికెట్ కొనేసుకోండి. లేదండి అయ్యో మాకు ఆగస్టు ఫస్ట్ వీక్ లోనే ఉంది టికెట్, లేదంటే ఆగస్టు మాకు 4వ వారంలో మొదటి 3 రోజులు ఉందండి, మా పరిస్థితి ఏమిటి, 24, 25, 26 తేదీలలో మాకు టికెట్ ఉంది. మరి ఇలా హనుమాన్ చాలీస పారాయణం, జన్మ జాతకాన్ని చూసుకొని తగిన పరిహారాలు చేసుకొని, యజ్ఞము యాగము చేసుకొని మీరు ప్రయాణం చేయండి. లేదంటే కొద్ది ఇబ్బందులు తప్పవు. మళ్ళీ కొంతమంది అంటారు, చూసారా మీరు భయపెడుతున్నారు, భయపెట్టి మీరు బాపునోడు డబ్బులు సంపాదించడానికి, బాపునోడు మింగడానికి ఇవన్నీ చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రోపగండ, అపవాదులు మా మీద వేసే అవకాశం ఉంది. నీకై నువ్వు జపం చేసుకో, 1,00,000 జపం చేసుకో, 127 సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేసుకో, శివాయ నమః అన్న మంత్రాన్ని 1,00,000 జపం చేయి. ఆ 1,00,000 జపం అయ్యేంత వరకు ఎటువంటి మాంసాహారం, మద్యపానం ముట్టుకోకు, బ్రహ్మచర్య దీక్ష తీసుకో, నీకు మంచి జరుగుతుంది. డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, దానం చేయి, బాపునోడికి ఇవ్వకు, బీద వాళ్ళకి ఇవ్వు,
5 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, నూనె వాళ్ళకి దానం చేయి, వస్త్రదానం చేయి, చెప్పులు దానం చేయి. శుభకరం, ఆనందయోగం ఉంటుందిగా. దీనికోసం అనవసరంగా బాపనం మీద పడడం ఎందుకు? నీ పని నువ్వు చేసుకో హాయిగా. శుభమే. భగవంతుని నమ్ముకో. పోలేరమ్మ కూర్చుంటావా, పోచమ్మ కూర్చుంటావా? ఈ మధ్య కొద్దిమంది ఇక వచ్చేసి బాపనంలో మనం పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పెళ్లిళ్ళకి పేరెంటాలు పిలవాల్సిన ప్రచారం చేస్తున్నారు. ఇక పిలవకండి. ఎవడు వెనకటికి అన్నాడట, ఎవడు చేసుకుంటావు నేను లేకపోతే అంటే, నువ్వు కాకపోతే నీ అమ్మ మొగుడిని చేసుకుంటా అందట వెతుకో వెనకటికి పెళ్ళాం. కాబట్టి అలాగే ఉంటుంది. ఇక్కడ పిలవంది మాత్రం బ్రాహ్మడేమి భ్రష్టు బట్టి వాడిని నాశనం అయిపోడు. వాడికి ఇంకో పని చేసుకోగలుగుతాడు, ఉప్పరి పని చేయగలుగుతాడు, మూటలు మోయగలుగుతాడు, వాడి సాధ్యమే. కాబట్టి ఒకదాని మీద మీరు ప్రోపగండాలు వేసి అపవాదులు వేయకండి, అది మంచిది కాదు. కాబట్టి ఏదైనా సరే ఈ మాసంలో మీరు జాగ్రత్తగా ఉంటూ, 4 వారంలో మొదటి 3 జాగ్రత్తగా ఉంటూ ధన కనుక వస్తు వాహన ప్రాప్తిని, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, బంధుమిత్రుల సమాగమాన్ని, కోర్టు వివాదాల సమస్యపోయి ఆనందమే శుభజీవనం పొందుకోవచ్చు. 2వ వారంలో మీకు చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ విదేశీయాన, బంధుమిత్రుల సమాగం, విదేశాల్లో కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకూలంగా శుభయోగం. రైతన్నలకి మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభయోగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీ అందరికీ అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.